హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మన పూల మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి. ఇది చాలా అంటే చాలా సింపుల్. అలాగే మన మొక్కలకి ఒక మంచి బలాన్ని, అలాగే మొక్క నిండా పువ్వులు పూయటానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం పూల మొక్కలు సంవత్సరం పొడుగుతా మనకి పువ్వులు కావాలి, సీజన్ అన్ సీజన్ అని కాకుండా మనం ఎప్పుడు పువ్వులు తీసుకుంటూనే ఉండాలి అంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్ అనేది మీరు ఇస్తూ ఉండండి. చాలా బాగా మనకి పువ్వులు అనేది ఎప్పుడు డైలీ పూస్తూనే ఉంటాయి. అలాగే సీజన్ మొత్తం కూడా సీజనే కదా, అన్ సీజన్లో కూడా మనం ఇలా మొక్కలకు అనేది పువ్వులు అనేది మనం తీసుకోవచ్చు. మనం కాగడాలు మనం మొక్క నిండాగా తీసుకోవాలి అంటే మాత్రం నేను ఇచ్చేది ఇది తప్పనిసరిగా మీరు ఇవ్వండి మీ మొక్కకు కూడా. ఇది ఎక్కువ తక్కువ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం మంచి ఫెర్టిలైజర్స్ కానివ్వండి, మంచి పోషకాలు ఉన్న ఆర్గానిక్ వేలో ఉన్న ప్రతిదీ కూడా మనం అందజేస్తూ ఉంటే మన మొక్కలకి మంచిగా మనకి పువ్వులు అనేది డైలీ ఇస్తూ ఉంటాయి. మనం మొక్కలు కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయండి. నేను అయితే ఈ కాగడా మల్లె అనేది కుండీలు అయితే వేసాను. మనం కింద వేసుకున్న మొక్కలంటే ఒకే కుండీలో వేసుకున్న మొక్కలకి ఎన్నెన్నో పోషకాలు అనేది ఇస్తూ ఉండాలి. అలాగే మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి మొక్కలకి. వాటికి సరిపడా బలం అయితే మనం అందజేస్తూ ఉండాలి. అప్పుడే మనకి మొక్కకి కావలసినట్టుగా మనకి పువ్వులు అయితే తీసుకోగలుగుతామండి. ఇలా మనం మొక్క ఉంది కదా, మొక్క మొత్తం కూడా సాయిల్ లూజ్ చేసేసుకోండి. బాగా లూజ్ చేసుకుంటే మనకి మొక్క అనేది బాగా పెరుగుతుందన్నమాట. సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకోవాలండి. అలాగే మనం సాయిల్ లూజ్ చేసుకోవడం వల్ల, ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల కూడా మొక్క అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సాయిల్ అనేది గట్టిగా లేకుండా ఎప్పటికప్పుడు మనం వాటికి కావాల్సిన ఎరువులు అనేది ఇస్తూ ఉండాలి. అయితే ఏ మొక్కకైనా సరే అండి డైబ్యాక్ సమస్య అనేది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం అలా వదిలేయకుండా ప్రతి ఎండిపోయిన కొమ్మ అనేది కూడా తీసి పడేస్తూ ఉండాలి. మల్లె మొక్క కానివ్వండి, గులాబీ మొక్కలకు కానివ్వండి, ఇదిగోండి కాగడ మొక్కలకు కానివ్వండి, ఎటువంటి మందారం మొక్కలకు కూడా, ఎటువంటి మొక్కలకైనా సరే మనకి డైబ్యాక్ సమస్య అనేది వస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి మొక్కలు అయితే చనిపోతూ ఉంటాయి. వాటికి అప్పుడప్పుడు మనం నీమ్ ఆయిల్ కానివ్వండి, వాటికి సంబంధించిన పెస్ట్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. లేదంటే మొక్క అనేది చనిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం కనీసం నెలకు ఒక్కసారైనా సరే డైబ్యాక్ సమస్యకి మనం మొక్కకు అనేది కేరింగ్ తీసుకుంటూ ఉండాలండి. లేకపోతే చూసారు కదా, ఏ మొక్కకైనా సరే డైబ్యాక్ అనేది అటాక్ అవుతుంది. మనకి మొక్క నిండా మనకి పువ్వులు ఎప్పుడూ పూస్తూనే ఉంటాయండి. మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్స్ రూపంలో, లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉండాలి. ఇక్కడైతే మనం అరటి పండ్లు తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, అవి మనం లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు. ఇలా ఎండబెట్టేసుకొని మనం ఇలా కూడా ఇవ్వచ్చు. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి నిదానంగా మొక్కకు అనేది డీకంపోజ్ అవుతాయి అన్నమాట. స్లోగా డీకంపోజ్ అయిపోయి మొక్కకు కావాల్సిన బలం అంతా కూడా బాగా తీసుకుంటుంది. డైలీ మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం, అలాగే వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా కూడా మనం మొక్కకు అనేది ఇలా ఇస్తూ ఉండండి. మనం పడేసే ప్రతి తొక్కలు కూడా మన మొక్కలకు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా అరటి తొక్కలు, అలాగే పపాయ తొక్కలు కూడా ఎండబెట్టేసి మనం మొక్కలకు అనేది ఇలా సాయిల్లో పెట్టేసుకోండి. అలాగే నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, నిమ్మ తొక్కలైనా సరే ఎండబెట్టేసుకొని మనం మొక్కలకు అనేది ఇవ్వచ్చండి. మనం లిక్విడ్ రూపంలో ఇస్తే మొక్కకి ఒకేసారి అందుకుంటుంది. అలా కాకుండా ఇలా కూడా మనం ఇచ్చామంటే స్లోగా మొక్కకు అనేది డీకంపోజ్ అయిపోతూ ఉంటుంది. మనకి నిదానంగా మొక్క అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అలా లిక్విడ్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇలా వాటర్లో వేసేసి ఒక 2 days వరకు ఫర్మెంట్ చేసుకొని మనం ఈ వాటర్ డైల్యూట్ చేసుకొని మన మొక్కలకు అనేది ఇచ్చామనుకోండి, చాలా మంచి రిజల్ట్స్ కూడా తీసుకోవచ్చండి. ఈ అరటి తొక్కలతో మనం మంచి మంచి ఫర్టిలైజర్స్ కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట.
ఇలా తొక్కలు ప్రతి తొక్కలు కూడా మన గులాబీ మొక్కలకి ఇవ్వచ్చు, మందార మొక్కలకి ఇవ్వచ్చు, అలాగే ప్రతి పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. అన్ సీజన్లో కూడా మనం సంవత్సరం మొత్తం కూడా పువ్వులు తీసుకుంటూ ఉండొచ్చు. మీ దగ్గర మీరు డైలీ వారానికి ఒకసారి అయినా సరే ఇలా తొక్కలు అనేది పెడుతూ ఉండండి. మొక్క మొదట్లో మీరు ఎప్పుడు పువ్వులు తీసుకుంటూనే ఉంటారు, ఎందుకంటే మన మొక్కలకి ఎక్కువ బలాన్ని అందుకుంటూ ఉంటాయి కాబట్టి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.